ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి పార్ట్ 5 వీడియో అన్నట్టు. టు ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. ఆల్రెడీ ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేస్తున్నామమ్మా. ఇక్కడ మనకు కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి ఎలా ఇచ్చినారు ప్రాబ్లం కాస్త కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. అంటే క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చున్నారు. ఇలా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్తే ఇది థర్డ్ మోడల్ అనమాట. ఫస్ట్ వన్ అయితే ఉన్నా ఇండివిజువల్ సిరీస్, సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్, థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కాబట్టి మనకి ఏదైతే ఉందో థర్డ్ మోడల్ ప్రాబ్లం అన్నట్టు. ఇది చూడండి మన జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వల్స్ రాసుకుందాం. 0 to 10, అలాగే 10 to 20, అలాగే 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీస్ రాద్దామమ్మా. 5, 8, 7, 12, 28, 20, 10, 10. మా నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్లో మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5 ఉంటే 5 యాసిడ్గా రాస్తాం. 5 + 8 అంటే 13, 13 + 7 20, 20 + 12 అంటే 32, 32 + 28 అంటే 60 అవుతుంది. 60 + 20 అంటే 80 అవుతుంది. 80 + 10 అంటే 90, 90 + 10 అంటే 100. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఎన్ వాల్యూ అంటే ఇక్కడ ఏదైతే ఉందో చివరిగా వచ్చినటువంటి ఏదైతే ఉందో అదే మనకి మొత్తాన్ని యాడ్ చేసినా కానీ అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కూడా యాడ్ చేసినా కానీ 100 అవుతుంది. హియర్ n = 100. అంటే ఇప్పుడు నేను n/2 ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. n/2 అంటే 100/2. 100/2 అంటే ఎంత? 50 అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో n/2 50 అవుతుంది కాబట్టి ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో 50 అనేది ఏ రెండు వాల్యూస్కి మధ్యలో ఉందో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. అంటే 50 అనేది మనకి 32కి 60కి మధ్యలో వస్తుంది కాబట్టి దీనికి కరస్పాండింగ్గా ఉన్నటువంటి 40 to 50 ఇస్ ద మీడియన్ క్లాస్ అవుతుందమ్మా. దేర్ఫోర్ 40 to 50 ఇస్ ద మీడియన్ క్లాస్. మా ఏదైతే ఉందో మీడియన్ క్లాస్ కాబట్టి ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L + n/2 - CF/F ఇంటూ హెచ్. ఆల్రెడీ మనకి n/2 అంటే వచ్చేసింది. ఎల్ అంటేనేమన్నా లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్కి లోయర్ లిమిట్ అంటే 40 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మా ఈ మీడియన్ క్లాస్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందమ్మా? 28. అలాగే నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్కి ముందున్నటువంటి క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 32. అలాగే హెచ్ వాల్యూ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. సైజ్ కాస్త మనకి 20లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 10 అవుతుంది. మా వీటన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వాల్యూ 40 + n/2 అంటే ఏమన్నా 50 - సిఎఫ్ అంటే ఏమన్నా 32 / ఎఫ్ అంటేనేమన్నా 28 ఇంటూ హెచ్ అంటేనేమన్నా 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 + 50 - 32 అంటే 18, 18 ఇంటూ 10 అంటే 180/28. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ మనం 180ని మనం 28తో డివైడ్ చేసినట్టయితే మనకి 6.43 అవుతుందమ్మా. 6.43 దట్ ఈజ్ ఈక్వల్ టు 46.43 అన్నట్టు. ఇది కాస్త మనకి మీడియన్ వాల్యూ అమ్మా. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్నట్టు 180ని మనం 28తో డివైడ్ చేస్తే 6.43 అన్నట్టు. అది 40కి యాడ్ చేస్తే 46.43 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. మిడ్ వాల్యూస్ అంటే ఇక్కడ 0కి 10కి మిడ్ వాల్యూ అంటే 0 + 10/2 అంటే 5 అవుతుంది. 10 + 20/2 30/2 అంటే 15.
20 ప్లస్ 30/2 అంటే 25. నెక్స్ట్ 30 ప్లస్ 40/2 అంటే 35. మరి ఇక్కడ ఏదైతే ఉందో 40 ప్లస్ 50/2 అంటే 45. నెక్స్ట్ 50 ప్లస్ 60/2 అంటే 55. నెక్స్ట్ 60 ప్లస్ 70/2 అంటే 65. 70 ప్లస్ 80/2 అంటే 75. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామా, మిడ్ వాల్యూస్ అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అనమాట, ఏదైతే క్లాస్ ఇంటర్వల్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి xi నుంచి మీడియన్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 46.43, అలాగే మాడ్యులస్ ఆఫ్ 15 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 25 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 35 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 45 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 55 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 65 మైనస్ 46.43, మాడ్యులస్ ఆఫ్ 75 మైనస్ 46.43. మా వీటన్నింటినీ సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మా జాతకం 46.43 నుంచి 45 తీసేస్తే మైనస్ 1.43 అవుతుంది. దానికి మాడ్ అప్లై చేస్తే ప్లస్ అవుతుందమ్మా. ఈ 46.43 నుంచి 35 తీస్తే మైనస్ 11.43, దానికి మాడ్ అప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అలాగే సిమిలర్గా 21.43, 31.43, 41.43 అవుతుంది. అలానే ఇక్కడ వస్తే 55 నుంచి 46.43ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చూద్దామమ్మా, 55.00 నుంచి 46.43 సబ్ట్రాక్ట్ చేస్తాను. 46.43 మా 10 నుంచి 3 పోతే 7 అవుతుంది, 9 నుంచి 4 పోతే 5 అవుతుంది, 14 నుంచి 6 పోతే 8 అవుతుంది. ఇంకంతే మా 8.57 అన్నట్టు, 8.57. ఒకసారి వెరిఫై కూడా చేద్దాం. 7 + 3 10, 10, 15, 55. ఓకే అమ్మా. ఇక్కడ నెక్స్ట్ వచ్చరికి 65 నుంచి 46.43 తీస్తే 18.57 అవుతుంది. ఇది ఏదైతే ఉందో 75 నుంచి చేస్తే 28.57 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చరికి ఏదైతే మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ని fi వాల్యూస్, ఇక్కడ ఉన్నటువంటి fi వాల్యూతో మనం మల్టిప్లై చేయాలమ్మా. ఈ 41.43ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. 41.43ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. 5 3s are 15, 21, 7, 207.15. 207.15. మా నెక్స్ట్ ఈ 31.43ని 8తో మల్టిప్లై చేస్తాను. 31.43 నేను 8తో మల్టిప్లై చేస్తాను. 3 8s are 24, 4 8s are 32 + 2 34, 8 + 11 అవుతుంది. 251.44, 251.44 అవుతుంది. నెక్స్ట్ ఈ 21.43ని 7తో మల్టిప్లై చేస్తాను. 21.43 నేను 7తో, 7 3s are 21, 7 4s are 28 + 2 30, 7 + 3 10 అవుతుంది. 14 + 1 15, 150.01, 150.01. నెక్స్ట్ ఈ 11.43ని నేను 12తో మల్టిప్లై చేస్తాను. 11.43ని నేను 12తో మల్టిప్లై చేస్తాను. 12 3s are 36, 12 4s are 48 + 3 51, 12 + 5 17, 12 + 1 13, 137.16, 137.16. నెక్స్ట్ ఈ 1.43ని నేను 28తో మల్టిప్లై చేస్తాను. 1.43ని నేను 28తో మల్టిప్లై చేస్తాను. 3 8s are 24, 32 + 2 34, 8 + 3 11. నెక్స్ట్ 3 2s are 6, 4 2s are 8, 2 1s are 2, 4 10 10 4, 40.04.
నెక్స్ట్ 8.57ని నేను 20తో మల్టిప్లై చేస్తాను. అంటే 85.7ని 85.7ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2 7s are 14, 10, 11, 16, 71, 171.4, 171.4, 4 అంటే 40 అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ 18.57 నేను 10తో మల్టిప్లై చేస్తాను. అంటే 185.7 అంటే 70. 28.57 10తో మల్టిప్లై చేస్తాను. అంటే 285.70. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. 5 + 4 9, 10, 16, 20, 20 అవుతుంది. 9, 10, 16, 20, 21, 22, 26 అవుతుంది పాయింట్ అన్నట్టు. 7, 12, 30, 20, 27, 28, 10, 18, 25, 29, 32, 37, 42. 4 + 2 6, 7, 8, 9, 10, 12, 14. 1428.6 అయిందమ్మా. ఇప్పుడు మనం ఏదైతే ఉందో మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఫార్ములా వచ్చేసరికి సిగ్మా FI ఇంటూ మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ మీడియన్ డివైడెడ్ బై N. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి FI ఇంటూ XI మైనస్ మీడియన్ అంటే ఇది అన్నట్టు, ఇవన్నీ అన్నట్టు. దానికి సిగ్మా అప్లై చేస్తే 1428.6 డివైడెడ్ బై N అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అమ్మా, అది కాస్త 100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 14.286 అమ్మా. ఓకే, మా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అమ్మా. ఇవి కానీ కరెక్ట్గా ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్స్ చేయగలిగితే సింపుల్ ప్రాబ్లమ్ అన్నట్టు జాగ్రత్తగా నోట్ చేసుకోండి.